హాయ్ హలో అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఆసక్తికరమైన కానీ చాలామందికి తెలియని సంప్రదాయం మాట్లాడుకుందాం. మీరు ఎప్పుడైనా చూసారా? ఎవరు దానం చేసినా దక్షిణ ఇచ్చినా 116లే ఇస్తారు. ఇదేమిటి ప్రత్యేకం? ఎందుకు 116లు దానం సంప్రదాయం వచ్చింది? ఈ వెనుకున్న నిజమైన చరిత్ర తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అసలు కథ ఎక్కడ మొదలైంది అంటే, బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పాలిస్తుండగా హైదరాబాద్ సంస్థానం నిజాం వారి పరిపాలనలో ఉండేది. ఆ సమయంలో భారత్లో బ్రిటిష్ ఇండియన్ కరెన్సీ ఉండేది. కానీ హైదరాబాద్ సంస్థానంలో హల్లీ సిక్కా అనే పేరు కరెన్సీ ఉండేది. ఇప్పుడు బహుశా మీకు సందేహం వచ్చి ఉంటుంది, ఇవి వేరు వేరు కరెన్సీ అయితే మనకు ఏమైంది అని. అక్కడే ఉంది అసలైన విషయం. హైదరాబాద్ సంస్థానం నుండి పండితులు, భక్తులు, వ్యాపారులు తిరుపతి, కాశీ లాంటి బ్రిటిష్ ఇండియా ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు తమ హల్లీ సిక్కా రూపాయల్ని మార్చుకోవాల్సిన అవసరం వచ్చేది. ఎక్స్చేంజ్ రేట్ 116 హల్లీ సిక్కా అయితే 100 రూపాయలు బ్రిటిష్ ఇండియన్ రూపాయలు. అంటే మీరు అక్కడ 100 రూపాయలు దానం చేయాలనుకుంటే ఇక్కడి నుండి 116లు తీసుకొని వెళ్ళాలి. లేకపోతే అక్కడ ఈ మొత్తం పూర్తిగా అందేది కాదు. ఇంతకీ ఇది ఎందుకు ముఖ్యమంటే, అప్పట్లో సంస్కృత పండితులు, ఆచార్యులు, భక్తులు వీళ్లకు దానం ఇచ్చేటప్పుడు వాళ్లకు తగినంత గౌరవం కలగాలని, తిరిగి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది అనిపించకూడదని సంస్థానాధిపతులు ఈ లెక్క పెట్టారు. అప్పటి నుండి 116లు ఇవ్వడం సాంప్రదాయంగా మారిపోయింది. ఈ విషయం గరికపాటి నరసింహారావు గారు ఒకసారి అద్భుతంగా వివరించారు. ఆయన చెబుతూ, అవగాహన లేకపోతే అది మూఢనమ్మకం అవుతుంది, కానీ ఆ వెనుక ఉన్న చరిత్ర తెలుసుకుంటే అది మన సంస్కృతికి ఎంతో విలువనిచ్చిందో అర్థమవుతుంది. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి చరిత్ర, సంస్కృతిని మనం మరవకుండా ఉండాలి కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో పూర్తి సమాచారం అందించామని భావిస్తే మీ అభిప్రాయం కామెంట్లో తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.